వైసీపీ నాయకుల యొక్క పేర్లతో ఫేక్ పేజీలు క్రియేట్ చేసి స్వయంగా షర్మిలా గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, షర్మిలా గారి పైన బాలకృష్ణ ఆఫీస్ నుంచే, అక్కడి నుంచే సోషల్ మీడియా నుంచి చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్టు స్వయంగా షర్మిలా గారు చెప్పింది మనం విన్నాం. ఇవన్నీ తను చేస్తూ తనేదో నీతిమంతుడైనట్టుగా తను మాట్లాడుతుండడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. బోట్లు వచ్చి బ్యారేజ్ను వరదలో దాదాపుగా 10 లక్షల క్యూసెక్ల పైన వరదలో 2 బోట్లు కట్టుకొని వస్తే వైసీపీ బ్యారేజ్ను కూల్చడానికి చేస్తున్నారన్నటువంటి తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినటువంటి నువ్వు మరొక పక్కన అక్కడ వేలాది మంది ప్రాణాలు కాపాడినటువంటి రిటెన్షన్ వాళ్ళు కడితే దాన్ని కూడా అంచిపెట్టి ఎక్కడ జగన్మోహన్ గారికి పేరు వస్తుందో అని చెప్పి మీరు చేసిన తప్పిదం వల్ల వరదల్లో 100 మంది చనిపోయి కోట్ల రూపాయలు ఆస్తులు ప్రజలకు ఎంతో నష్టం జరిగితే దాని గురించి మాట్లాడకుండా జగన్మోహన్ గారిని టార్గెట్ చేసుకొని మీరు చేసినటువంటి అరాచకాలు 1-2 కాదు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఉన్నాయి. చట్టం తీసుకురా, ఎవరికైనా ఒకటే చట్టం అన్నటువంటి రీతిలో వ్యవహరించు. అలా కాకుండా మీకు ఒక రకంగా ప్రతిపక్షాన్ని అనగదొక్కే విధంగా ఇంకొక రకంగా ఏది ప్రశ్నించే గొంతు ఉండకూడదు అని చెప్పి ఆలోచన చేసి ఆ రకమైన ఆలోచనలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నాను. అదే రకంగా తను ఈరోజు మాట్లాడుతూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు ల్యాండ్ గ్రాబింగ్ అన్నటువంటిది ఉండకూడదు. వాళ్ళు అమెరికాలో ఉన్నా, మరొక దేశంలో ఉన్నా, మరొక రాష్ట్రంలో ఉన్నా, ఇంకొక ప్రాంతంలో ఉన్నా వాళ్ళ భూమి వాళ్ళకు భద్రంగా ఉండాలి అని చెప్పి అటువంటి మంచి వ్యవస్థను తీసుకురావాలని చెప్పే సమగ్ర భూ సర్వే పెట్టినటువంటిది. ఆ సమగ్ర భూ సర్వే వల్ల మంచి పేరు వస్తుంది వైసీపీకి అని తెలిసి నీ యొక్క కోవట్లతో దాన్ని మంచి పేరు రానియకుండా దాన్ని తప్పుదో పట్టించి దాన్ని నిర్మూలింపజేసేటువంటి ప్రయత్నం, బ్యాడ్ ప్రాపగండ చేసి నిర్మూలన చేసేటువంటి ప్రయత్నం చేసింది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు మీకు అధికారం వచ్చిన తర్వాత మీరు లేని చట్టాన్ని రద్దు చేసినట్టుగా ప్రజెంట్ చేసుకుంటూ ఈరోజు మళ్ళా కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు ఇయ్యను అంటే లేదు నేను కూడా సర్వే స్టార్ట్ చేస్తున్నాను, నేను ఇంకొక రకంగా నీతి మాటలు మాట్లాడుతున్నాం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చాలా మంచిది. ఆ రోజు తను చేసినటువంటి ప్రయత్నం చరిత్రలో ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో 100ల సంవత్సరంలో జరిగినటువంటి సర్వేలు సరిగా లేకుండా ఉన్నాయి. హద్దులు ఫిక్స్ కాక చాలా గొడవలలో ఉన్నారు. దీనికి శాశ్వతంగా పరిష్కారం ఉండాలని చెప్పి సమగ్ర భూ సర్వే ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి నష్టం జరగకూడదు, పేదవాళ్ళకు కూడా మంచి జరగాలి అని చెప్పి అనేకమైనటువంటి ల్యాండ్కి సంబంధించిన సంస్కరణలు తీసుకొస్తే మంచి పేరు రాకూడదు అని చెప్పి నీ దొంగ ప్రయత్నాలతో తప్పుదో పట్టించి బురదజల్లేటువంటి ప్రయత్నం మాత్రమే చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఆయన కూడా తెలుసు. కానీ తన వ్యక్తిగతం కోసం అవతల వాళ్ళపైన ఏ నెపమైనా నెట్టడానికి సిద్ధపడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచన చేసుకోవాలి, ఇటువంటి దొంగ ఆలోచనలు మానుకో. చేసే ఏ కార్యక్రమం చేపట్టినా జగన్మోహన్ గారు మంచి చేయాలని చెప్పే. ఆ రోజు అవినీతికి తెర ఉండకూడదు, ఏ పని చేసినా మంచిగా ప్రజలకు మంచిగా ఉండాలి అని చెప్పి మొబిలైజేషన్ అడ్వాన్స్ కాకుండా పని చేసినాక బిల్లులు ఇవ్వాలని చెప్తే ఈరోజు దాన్ని తీసేసావు. అవినీతిని ఈజీ చేసుకోవడానికి ప్రయత్నం భాగం కాదా? మరి 100 కోట్ల పని దాటితే జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్ రివ్యూ జరిగిన తర్వాత ఆమోదించాలన్నటువంటి దాన్ని రద్దు చేసి ఏదో మళ్ళీ అది కూడా వైసీపీ పైన ఏదో నెపం నెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మంచి పనులు చేసినప్పుడు మంచి అను చంద్రబాబు నాయుడు గారు, అంత ద్వేషం ఉండకూడదు. ప్రజా జీవితంలో సుదీర్ఘంగా ఉన్నాను అని అంటావు. ప్రజా జీవితంలో సుదీర్ఘంగా ఉన్న వాళ్ళు, ప్రజా జీవితం పైన అంకితమైనటువంటి వాళ్ళు, ప్రజా సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళకు మంచితనం కూడా ఉండాలి. మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. అలా కాకుండా పోలవరం ప్రాజెక్టు తను 95 నుంచి 2005 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నది మర్చిపోయాను. 2004 వరకు పోలవరం ప్రాజెక్టు అంతా నేనే చేశాను, అనుమతులు నేనే తెచ్చాను అంటాడు. దానికి సంబంధించి నిన్న ఒక పెద్ద మనిషి కూడా ఎవరో ట్వీట్ చూశాను ఎక్కడో, దాంట్లో దాదాపుగా 90% అనుమతులు రాజశేఖర్ గారి పీరియడ్లో వచ్చినట్టువే. ఫైల్ క్లియరెన్సెస్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ, సైట్ క్లియరెన్స్ కానీ, డిజైన్స్ కానీ అన్ని రాజశేఖర్ గారి పీరియడ్లో అయినాయి. ఆయన దానికి ఒక రూపకల్పన చేసి ఈరోజు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ చేసి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి దాదాపుగా ఒక మంచి స్టేజ్కి తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. తెలుగు ప్రజలు ఉన్నంత వరకు, తెలుగు భాష ఉన్నంత వరకు రాజశేఖర్ పేరు తలుచుకుంటారు. ఆయన చేసినట్టు మంచి కార్యక్రమాలు రాయలసీమ ప్రాంతానికి కానీ, గోదావరి జిల్లా ఏ ప్రాంతానికైనా కూడా ఆయన చేస్తే ఆయన దాన్ని అనేకంగా తప్పులు పట్టించాడంటే ఈయన బాగా చేశాడు అని అంట. నిన్న మా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు సుదీర్ఘంగా చెప్పారు, నదిని డైవర్ట్ చేసే టైంలో అక్కడ ఏదైతే
డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలో ఆ కట్టేటప్పుడు ముందు కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేయాలనే ఆలోచన తను మానుకొని దాని ప్రోటోకాల్ పాటించకుండా కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకముందే డయాఫ్రామ్ వాళ్ళు కంప్లీట్ చేసి వచ్చిన వరదను కంట్రోల్ చేయలేక ఆ డయాఫ్రామ్ వాళ్ళు కూడా కుదించుకుపోయి తన వల్ల నష్టం జరిగితే తన వల్ల ఈరోజు ప్రాజెక్టు డిలే కావడానికి తను కారకులు. దాన్ని అంగీకరించకుండా మళ్ళీ ఇంకొకరిపైన బురద చల్లేటువంటి ప్రయత్నం. ఏ అంశం తీసుకున్నా ఇలాంటివే. ఇంకా తన పాత పద్ధతులు మానుకోలేదు. ఎయిడ్స్ నేనే నిర్మూలించిన, ఎయిడ్స్ నేనే కనిపెట్టా, ఇంకా అట్లా మానుకోవడంలే. ఇక్కడ ఎంతమందినైనా పిల్లలను పుట్టించుకోండి. స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ఒక నీట్గా ఆర్గనైజ్ చేసి దాని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి మనుషులు ఎంతో వేల కోట్లు ఖర్చు పెట్టి జనాభా నియంత్రణ అటువంటిది చేపడితే ఈరోజు శాస్త్రీయతంగా ఏమి చెప్పకుండా ఏదో జపాన్ అనేటువంటిది ఇంకొక దేశాన్ని ఏదో ఆదర్శంగా తీసుకోవాలి, పిల్లలు పుట్టించుకోండి అని మాట్లాడేస్తాం. మేమేం దాంట్లో తప్పో ఒప్పో చెప్పాలి, కరెక్ట్గా ప్రజలు కమ్యూనికేట్ చేయాలి. స్వతంత్రం వచ్చినాక 70 సంవత్సరాలు కుటుంబ నియంత్రణ గురించి ప్రతి ఏ వీధిని చూసినా ఎక్కడ చూసినా పబ్లిసిటీ చేశారు, అవేర్నెస్ క్రియేట్ చేశారు. మరి నువ్వు దానిపైన ఏమీ ఆలోచన చేయకుండా ఒక సైంటిఫిక్ కరెక్ట్గా ప్రాపర్ రీజన్ చెప్పకుండా జపాన్ పేరు చెప్పి ఇంకోటి చెప్పి మీరు పిల్లల్ని కనండి అంటాడు. అంటే ఈయన ఏమైనా దానికి ఏమైనా గ్యారంటీ అష్యూరెన్స్ ఇస్తాడా భవిష్యత్ తరాలకి? ఉన్నటువంటివి నాశనం చేసి మనుషులకు ఉన్న వాళ్ళను జీవితాలను పేదరికంలోకి నెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎరగదీస్తానని మాట్లాడుతున్నాడు. జనాభా పెంచేయండి, పిల్లలను పుట్టించుకొని నేను చూసుకుంటాను అన్నట్టుగా. ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి, తనంతకు తాను విజన్ ఉన్నటువంటి వ్యక్తి నేను చెప్పుకుంటూ ఇలాంటివి కించపరిచే విధంగా ప్రజలను గౌరవప్రదంగా కాకుండా అగౌరవప్రదంగా చేసేటువంటి ప్రయత్నాలు తను చేస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా మనకు అర్థం అవుతాం. ఈరోజు రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ముందు చూపుతో రాష్ట్రానికి ఏదైతే మేలుందో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో ఐటీ హైదరాబాదు, బెంగళూరు, పూణే లాంటి సిటీస్ని వదిలి వెంటనే రావు, టైం పడుతుంది, మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఎలా అని చెప్పి ముఖ్యమంత్రి అయినటువంటి 2-3 నెలల్లోనే తన 100 రోజులు కంప్లీట్ కాక మునిపే 1,60,000 పైన ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకంగా ఎన్నో ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు. కరోనా లాంటి పరిస్థితులు వచ్చి 2 సంవత్సరాలు ప్రపంచమంతా బ్లాక్ అయితే కూడా నిర్వీర్యం అయిపోయిన అన్ని దేశాలు, రాష్ట్రాలు అన్ని కూడా వెనుకబాటైనాయి. కానీ ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా 2019 నుంచి 24లో ఏ రాష్ట్రమైన ఎగ్జాంపుల్ తీసుకోండి, దేంట్లో చూసుకున్నా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్ని మంచి జరిగినాయి 14 నుంచి 19 వరకు. ఆయన పీరియడ్లో కానీ దేశంలో మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ, జిఎస్డిపిలో కానీ, స్పెండ్ చేసినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కానీ అన్ని రకాలుగా గణాంకాలు చూస్తే ఎక్కడ చూసినా మెరుగైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి దాన్ని స్పష్టంగా కనపడుతూ ఉంది. మరి నువ్వు దాని గురించి చెప్పేటువంటి ధైర్యం చేస్తావా? చెయ్యవు. ఏదో మాట్లాడుతావు, ఎక్కడికో తీసుకెళ్తావు, నేనే కనిపెట్టేస్తానంటావు. ఇలాంటివి కాదు మాటలు చెప్పాల్సింది. ప్రూవ్ చేయి. నీ హయాంలో నువ్వు పరిపాలన చేసినప్పుడు 1995 నుంచి 2004 వరకు అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉన్నింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత జరిగింది, గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఈ 3 తీసుకో. రాజశేఖర్ గారు 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తన 5 సంవత్సరాల పీరియడ్లో ఈ 3 తీసుకుందాం. అలాగే 2014 నుంచి 19 వరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. విధ్వంసక పాలన అనేటువంటిది ఒక ఆర్గనైజ్డ్గా క్రియేట్ చేసినటువంటి నువ్వు 19 నుంచి 24 వరకు, 14 నుంచి 19 వరకు నువ్వు ముఖ్యమంత్రిగా, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏ రకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ రకంగా జరిగింది, ఏ రకంగా ఉద్యోగాలు ఎవరు ఎక్కువ ఇచ్చారో కంపారిజన్ షీట్ పెడదాం. విధ్వంసక పాలన మీరు చేస్తూ ఇతరులపైన నెపం నెడుతూ మాట్లాడుతుండడం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఎంతో ముందు చూపు ఆలోచనతో రాష్ట్రంలో ఇప్పుడు ఐటీ టేకప్ కాదు, మనకున్నటువంటి కోస్ట్ను యూటిలైజ్ చేసుకోవాలి, ఎప్పుడు మాటలు చెప్పేది కాదు, మనకుంది కోస్ట్ లైన్ అది చేస్తాను ఇది చేస్తానని చెప్పడం కాదు, నిరూపణ చేసే విధంగా దాదాపుగా 7-8 ఫిషింగ్ హార్బర్స్, 4 పోర్ట్స్, బ్రహ్మాండమైన పోర్ట్స్, దాదాపుగా బందర్ పోర్ట్ అయితేనేమి మిగిలిన పోర్ట్లు కూడా కంప్లీట్ స్టేజ్కి వచ్చాయి. ఈరోజు 3,000 కోట్లతో నిర్మిస్తున్న బందర్ పోర్టు రేపు సంవత్సరంలో 20,000 30,000 కోట్లకో ఎవరైనా తీసుకోవడానికి ముందుకు వస్తారు. రాష్ట్ర ఆదాయం కూడా రెట్లు పెరిగినట్టు కనిపిస్తుంది మన ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్, ప్రజలు భాగస్వాములు అవుతారు. అటువంటిది కూడా నువ్వు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి కమిషన్ చేయాలనుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నావు. దేశంలో ఎక్కడ లేని విధంగా 17 గొప్ప మెడికల్ కాలేజీలు నిర్మించి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనపడుతుంటే ఏమీ లేదు అని అంటావు.
మెడికల్ కాలేజ్కి వచ్చినటువంటి ఎంసీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అనుమతులు ఇచ్చిందో దాన్ని కూడా వద్దు అని చెప్పి ఆ మెడికల్ కాలేజ్ని కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు జిల్లా రోడ్లలో కూడా ట్యాక్స్ కలెక్షన్స్ చేసేదానికి టోల్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే నీకున్నటువంటి మంచి ఆలోచనలు? ఇదే నువ్వు సంపద సృష్టించేటువంటిది? సంపద సృష్టిస్తానని మాట మాట్లాడుతున్నావే, నువ్వు సూటిగా జవాబు చెప్పు. నీ హయాంలో రాష్ట్రానికి ఆస్తులు ఎంత పెరిగినాయి? జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎంత మేలు జరిగింది? రాజశేఖర్ గారి పీరియడ్లో ఎంత మేలు జరిగింది? అటువంటిది మేము ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చెప్తాం. మీరు ఎవరైనా రండి చర్చకు. ఎవరి పీరియడ్లో ఎంత మంచి జరిగిందో ఈ రాష్ట్రానికి అటువంటిది చర్చ పెడదాం. మౌలిక వసతులు లేక చిన్న టేబుల్ కూడా కూర్చోవడానికి వీలైనటువంటి ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్ది కార్పొరేట్ స్కూల్స్కు తగ్గట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? ప్రతి పేదవాడు వెళ్ళేటువంటి స్కూళ్ళు బాగుండాలని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఎవరు? విద్యకి ఎంత ఖర్చు పెట్టాడు? ముఖ్యంగా అవసరం విద్య, వైద్యం. గ్రామీణ ప్రాంతాలలో కూడా హెల్త్ క్లినిక్లు ఉండాలి, ఉన్నటువంటి పిఎస్సీలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ బ్రహ్మాండంగా మెరుగుపరచాలి అని చెప్పి అద్భుతంగా డెవలప్ చేసిన అంశాన్ని ఎందుకు నువ్వు మాట్లాడలేవు? నువ్వు ఏం చేస్తావు? ఇటువంటి ఎప్పుడన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసావా? మాట్లాడితే ఏదో చేసేసి నిందలు నెప్పి మంచి చేసిన వ్యక్తులను క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేయటం సరైనటువంటిది కాదు. నిజంగా నువ్వు చిత్తశుద్ధి అయినటువంటి నాయకుడు అయితే నువ్వు చేసినట్టు గొప్పతనం వల్ల నీకున్నటువంటి విజన్తో ఏమి రాష్ట్రానికి మేలు చేశావో మేము ప్రశ్నించే విధంగా రాష్ట్ర ఆస్తులు పెంచావా? రాష్ట్రంలో రైతాంగానికి ఏమైనా మేలు చేసావా? సామాన్య ప్రజలకు ఏమైనా మేలు చేసావా? ఏదైనా నీ పేరుతో ఒక మంచి స్కీమ్ శాశ్వతంగా నిలబడేది ప్రజలకు మంచి చేసావా అంటుంటే చెప్పుకోలేని పరిస్థితిలో నువ్వు ఉండి ఈరోజు మంచి చేసిన వ్యక్తులపైన బురజల్లేటువంటి కార్యక్రమం చేపట్టుకొని కేవలం పార్టీనే అజెండా, రాజకీయాలే నీకు కావాల్సింది, ప్రజలు అవసరం లేదు అన్నటువంటి రీతిలో పోవడం సమంజసం కాదు. రాజకీయాలలో ఎదిగే కొద్దీ ఒదిగుండాలంటారు. నీ అనుభవం పెరుగుతుంది కానీ పెరుగుతున్న అనుభవాన్ని మంచి కోసం వినియోగించుకోవటం లేదు. వ్యవస్థల్ని పాడు చేసేటువంటిది, వ్యవస్థలను సర్వనాశనం చేసి ఎలా పిడికిలో పెట్టుకోవాలా అటువంటి ఆలోచన చేసినటువంటి విధానం మంచిది కాదని చంద్రబాబు నాయుడు గారికి తెలియచేస్తూ, ఇంకన్నా కూడా మీకు 75 ఏళ్ల వయసులో మళ్ళీ భగవంతుడు మీకు ప్రజల తరపున మీకు అవకాశం కలిగింది. మీరు ఏం మాటలు చెప్పారో తెలియదు. ఆ చెప్పిన మాటలు నిలబెట్టుకునే విధంగా హామీలు అమలు చేసి ఈ రాష్ట్రానికి మేలు జరిగేటువంటి ఆలోచనతో శాంతి భద్రతల విషయము అని అంటే అవతల పార్టీ వాళ్ళను బెదిరించి భయపెట్టించి చేయడం కాదు, ప్రజాస్వామ్యపరంగా ఉండే విధంగా ఆలోచన చేసి మంచి చేసిన విధానాలతో ముందుకు రావాలా అని చెప్పి నేను కోరుతూ, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే పరిస్థితులలో దేనికైనా కూడా సహకరించడానికి ఎప్పుడు ఈ రాష్ట్ర శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసినట్టు మేమందరం కూడా మా పార్టీ కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ, బురద జల్లే కార్యక్రమాలు మానుకొని మంచి ప్రయత్నాలు చేయాలా అని చెప్పి నిన్ను సవినయంగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు.